దేహము, మీ ధనము, సమయం. ఇవన్నీ ఎవరికి ఇవ్వాలా? మొదటి సమయం దేవునికి. నీ దేహముతో మొదటిగా దేవుని మహిమపరచు, తర్వాత నీ దేహం పని. నీ దేహముతో మొదట చేయాల్సింది దేవుని మహిమపరచడం. నీ దేహము, నీ సమయము, తర్వాత ఎవరు మాట్లాడచ్చు, నీ ధనము. చెప్పండి, ఇంకా దాంట్లో బుద్ధిలాట ఉంది, ముసుకు. నీ ధనము దేవునికి ఇవ్వాలి. నీ ప్రథమ ఫలములు దేవునికి ఇవ్వాలి. ఎంతమంది ఇస్తున్నారు ప్రథమ ఫలములు? మొదటి బిడ్డను ఎంతమంది ఇస్తున్నారు? ఆఖరి బిడ్డకి దిక్కులేదు, మొదటికి వెళ్ళారు. మొదటి సమయం, మొదటి బిడ్డను. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును